వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు నేను పుణ్యం ప్రదీప్ అన్న మేము గొడవ చేస్తాం. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఇవో ఏం లేదు. ఇప్పుడే భద్రాచలంలో ఒక 5 ఫ్లోర్ బిల్డింగ్ పడిపోయింది. అది టోటల్గా ఇన్లీగల్ ఉండే. G+2 పర్మిషన్ ఉండే, మిగతా 3 ఫ్లోర్లు ఇన్లీగల్ ఉండే. అది పడిపోయింది. దాదాపు 6 మంది ఆ బిల్డింగ్ కింద లేబర్లు ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు, కానీ పాపం వాళ్ళు ఆ బిల్డింగ్ కింద వచ్చి చనిపోయినారని తెలుస్తుంది. అట్లాంటి అక్రమ నిర్మాణాలు భద్రాచలం కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్లాంటి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. లోకల్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, మా కార్పొరేటర్ కంప్లైంట్ ఇస్తున్నారు, నేను రైటింగ్ అని కూడా కంప్లైంట్ ఇచ్చిన. చాలా వరకు బిల్డర్లు తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకొని ఒక G+2, G+3, G+4 పర్మిషన్ తీసుకొని టోటల్గా డీవియేషన్ చేసుకుంటా 5 ఫ్లోరు 10 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఫ్లాట్లు అమ్ముతున్నారు, షాపులు అమ్ముతున్నారు. మా హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్కి అడ్డా తయారైపోయింది. కమిషనర్కి కానీ, జోనల్ కమిషనర్కి కానీ, CCPకి కానీ ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. సార్, ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దీన్ని ఆపండి అంటే నో రెస్పాన్స్. అదే CCP లెవెల్లో ఇస్తే కూడా CCP కింద ఉన్న టౌన్ ప్లానింగ్ ACP కానీ, సెక్షన్ ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్క బిల్డింగ్ కాడ పోయి 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు అట్లాంటి హుసూలు చేస్తున్నారు. ఇంత డబ్బులు వాళ్ళు హుసూలు చేస్తున్నారంటే CCP కూడా కొన్ని కమిషన్ పోతుంది నేను అనుకుంటున్నా. దీంట్లో కొంత వాటా కమిషనర్ గారికి వెళ్తుందో లేదో అదైతే నేను చెప్పలేను. కానీ ఫుల్ ఫ్లేజ్గా నా నియోజకవర్గంలో అయితే ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. అది కాకుండా 20 ఫ్లోరు బిల్డింగ్ పర్మిషను, 40 ఫ్లోర్లు పర్మిషను అసలు మా నియోజకవర్గంలో ఇస్తున్నారు. పర్మిషన్ ఇచ్చే ముందు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా చూస్తలేరు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మస్తు డబ్బులు తిని పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్కి ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అది కూడా చూస్తలేరు. కానీ ఫైల్ పాస్ చేయడానికి కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత డీవియేషన్ జరుగుతుందా లేదా చూస్తలేరు. అసలు లోకల్ పబ్లిక్ ఇబ్బంది జరుగుతుందా లేదా అది కూడా చూస్తలేరు. నేను ప్రత్యేకంగా మా మున్సిపల్ మినిస్టర్ గారికి, ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇట్లాంటి కరప్టెడ్ CCP కరప్టెడ్ ఉన్నాడా లేక ఈ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ACP కానీ, ఈ సెక్షన్ ఆఫీసర్లు ఇంకా చాలా మంది ఆఫీసర్లు వాళ్ళు కరప్టెడ్ ఉన్నారా, దానికి ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసి ఇట్లాంటి ఆఫీసర్ని సస్పెండ్ చేయకూడదు. అసలు జాబ్ లేకుండా చేయాలి. కొంతమందిని టోటల్గా జాబ్ లేకుండా చేస్తే ఒక భయమైన పుడుతుంది. నేను ఆ సజెషన్ మా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇస్తున్నా. అదేవిధంగా ఎవరెవరు మేమిచ్చిన కంప్లైంట్ పైన కనీసం పరిశీలించండి, చూడండి మేము ఇచ్చిన కంప్లైంట్ వాస్తవం ఉందా లేదా. ఎందుకంటే చాలా వరకు జనాలు మాకు అప్రోచ్ అవుతారు. సార్, మా ఇంటి పక్క, మా కాలనీ పక్క ఇంత ఘోరంగా వీళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏదైనా చెప్పనికి పోతే మా పైననే రౌడీలు పెట్టి మాకి అటాక్ చేయడానికి వస్తున్నారు, కొద్దిగా చూడండి. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మున్సిపల్ కార్పొరేషన్కి కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ కాపీని చెత్త కుండీలో పాడేస్తున్నారు, చెత్త డబ్బాలో పాడేస్తున్నారు. ఎందుకంటే చాలా పెద్ద వీళ్ళకి కరప్షన్ వీళ్ళు చేస్తున్నారు కదా, పెద్ద అమౌంట్ వీళ్ళకి వస్తుంది కదా. దానివల్లనే మున్సిపల్ అధికారులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పైన ఏమీ కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. మన రాజధానిలో మీ స్వంత ఇంటి కల నెరవేర్చుకోండి మన హ్రీంకారా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో. ఆంధ్రప్రదేశ్ కోర్ క్యాపిటల్ కి అతి సమీపంలో, ORR కి 1 కిలోమీటర్ దూరంలో హెరిటేజ్ విలేజ్ అమరావతిలో మెగా వెంచర్ గోకుల్ నందన్. మా వెంచర్ ప్రత్యేకతలు: అమరావతి సత్తెనపల్లి నేషనల్ హైవే రోడ్డును ఆనుకుని ఉన్న వెంచర్ 500 మీటర్ల దూరంలో E5 సీట్ యాక్సెస్ రోడ్,
5 కిలోమీటర్ల దూరంలో అమరావతి ప్రపోజ్డ్ రైల్వే స్టేషన్ మరియు గౌతమ్ బుద్ధ ప్రాజెక్టు అతి సమీపంలో 100% వాస్తు మరియు APCRDA అప్రూవ్డ్ లేఅవుట్. వింటర్ మొత్తం 40 and 30 feet CC roads, overhead water tank, underground drainage, children's play area, plantation, water tap connection, street lights and electricity, entrance arch with security, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హ్రీంకారా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్,